శతమానం భవతి. ఇప్పుడున్న టెన్షన్స్కి మందు తాకుండా ఉండలేకపోతున్నాను. ఈ గరళం గొంతులో దిగితేనే ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను. లేదంటే ఆలోచనలతో తలంతా పగిలిపోయేలా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆలోచనలతో నా బుర్ర బ్లోఅవుట్ అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను అంత తేలిక వదిలేలా కనిపించట్లేదు మావయ్య. జైల్లో ఉండవలసిన నువ్వు బయటికి ఎలా వచ్చావు, ఎలా తప్పించుకున్నావని ప్రతి ఒక్కరూ వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. అసలు నాకు ఒక విషయం చెప్పు. ఆంటీకి నేను చెప్పమన్నట్టు చెప్పావా? అదేంటమ్మా, చెప్పావా అని అంత తీరిగ్గా అడుగుతావేంటి? చెప్పాను కాబట్టే కదా ఆ ఇంట్లో గొడవ జరిగిందా అని ఇంత కాన్ఫిడెంట్గా నిన్ను అడుగుతున్నాను. నువ్వేం చెప్తావా అని నేనెంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను సందేహిస్తున్నావా ఏంటి? నువ్వు స్ట్రాంగ్గా చెప్పుంటే ఇక్కడ గొడవ జరిగేది కదా. అది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఏం జరగలేదు. వాసుదేవరావు వచ్చి ఆంటీని ఓదార్చి వెళ్ళాడు. నీ గురించి ఎంక్వైరీ చేయిస్తాను, పై డిపార్ట్మెంట్స్తో మాట్లాడతానని ధైర్యం కూడా చెప్పి వెళ్ళాడు. అప్పుడు కూడా ఆంటీ ఒక్క మాట కూడా అడగలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అసలు నువ్వు చెప్పావా లేదా అని. అసలు మనం ఏం చేసినా పరిస్థితి ఇలా ఎదురు తిరుగుతుందేంటమ్మా? ఏముంది మావయ్య, నువ్వు కనిపించావు కదా. ఇప్పుడు నీ విషయం ముందు వీళ్ళకి ప్రతి విషయం చిన్న విషయంలాగే కనిపిస్తుంది. ఇంకేదో చేయాలి మావయ్య. వీళ్ళందరి దృష్టి మార్చాలి, లేదంటే మన కథ బయటకొచ్చేలా ఉంది. మనం అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాం. చూడమ్మా, తల్లికి తన ప్రాణం కన్నా పిల్లల ప్రాణమే ఎక్కువ. ఊర్మిళకు కూడా అంతే. అందుకే కదా చనిపోయిన కొడుకుని ఇన్నేళ్లైనా గుర్తుపెట్టుకుంది. చంపేశాడనుకున్న శవ మీదే ఇన్నేళ్లుగా పగ పెంచుకుంది. సో వాసుదేవరావు విషయంలో ఇంకొంచెం గట్టిగా మనం ప్రయత్నిస్తే, దాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తే తప్పకుండా ఊర్మిళ మనం చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ఒక ప్రయత్నం ఫెయిల్ అయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదమ్మా. అవతలి వాళ్ల బలమేంటో తెలిసింది కదా. ఇప్పుడు ఆ బలహీనతతో ఎలా ఆడుకోవాలో ఆలోచిద్దాం. అక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్పు, పరిస్థితిని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. ఈ విషయంలో డాక్టర్తో కలిసి నాటకం ఆడుతున్నారని నాకు అనిపిస్తోంది. మాకు కూడా అదే అనుమానంగా ఉంది. అందుకే ఇమీడియట్గా డాక్టర్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోబోతున్నాం. ప్లీజ్ ఎస్ఐ గారు, ఈ విషయంలో నాకు సహాయం చేయాలి. మీరు డాక్టర్ని అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేస్తే తనకేమీ తెలీదు అంటాడు. ఈ విషయాలు బయటకు వస్తే తను ఇరుక్కుంటాడేమోనన్న భయంతో ఉంటాడు. కాబట్టి జరిగిందేం చెప్పడు. మీరేం చేయాలంటే, ఇలా చేస్తే విష్ణుమూర్తి ఖచ్చితంగా దొరుకుతాడు. ప్లీజ్ ఈ సాయం మాకు చేయండి. తప్పకుండా మేడం. ఈ విషయంలో డిపార్ట్మెంట్ సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. డాక్టర్ అడ్రస్ ఇస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. వస్తాము. మంచిదమ్మా. వస్తాం సార్. ఎస్ఐ గారు, ఈ విషయంలో నీల్మ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని మీకు అనిపించడం లేదా? లేదు మేడం, ఆ రోజు ఆవిడ నిజంగానే బాధపడ్డారు. అందుకే ఈ విషయంలో నీలిమ గారి హ్యాండ్ ఉందని నేనైతే అనుకోవటం లేదు. సరే అండి, ఓకే మేడం. వస్తామండి. ఓకే సార్. సరే, అలాగే. బాను, ఎలా ఉన్నావు? డాక్టర్ అంటే దేవుడితో సమానం. ప్రాణాలు పోయమని ఎంతోమంది మీ కాళ్ళు పట్టుకుంటారు. మీరు చెప్పే మాటని వేదంగా నమ్ముతారు. మీరు ఏం చేస్తే అది నిజమని మనస్ఫూర్తిగా నమ్ముతారు. అంత పవిత్రమైన వృత్తి డాక్టర్ అంటే.
అలాంటి వృత్తిలో ఉన్న మీరు ఇలాంటి తప్పులు చేయొచ్చా? ఏంటి భాను అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడడం లేదండి. మీ భర్త ఒక పెద్ద పాపం చేశారు. దాని గురించి అడుగుతున్నాను. నిజమేంటో ఆయనే చెప్తారు. ఏంటి మీకు చెప్పేది? అసలు మీరెవరు? మా ఇంటికొచ్చి ఏం అడుగుతున్నారు? మీకు నాకు ఏంటి సంబంధం? చూడండి డాక్టర్, తెలివిగా తప్పించుకోవాలని చూడకండి. మాకు మొత్తం తెలుసు. విష్ణుమూర్తికి ట్రీట్మెంట్ చేసింది మీరే కదా? విష్ణుమూర్త తనెవరు? విష్ణుమూర్తి ఎవరో మీకు తెలీదా? జైలు నుంచి హార్ట్ అటాక్తో వచ్చిన ఖైదీ. ఒక డాక్టర్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే మీరు ఆ ప్లేస్లోకి వచ్చారు. అది హార్ట్ అటాక్ కాదు, ఆయనకి పేగు వరపు వచ్చిందని ఆపరేషన్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయారని చెప్పారు. కానీ ఆ వ్యక్తి చనిపోలేదు. చనిపోయినట్టుగా మీరు సృష్టించారు. మీ వృత్తికి మీరు ద్రోహం చేశారు. మీరు అబద్ధం చెప్పి ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఇప్పుడు ఆ మనిషి బయట తిరుగుతున్నాడు. మేమన్నీ తెలుసుకునే వచ్చాం. ఈ తప్పు ఎందుకు చేశారో తెలుసుకోవాలని వచ్చాము. నిజం చెప్తే మీకే మంచిది. ఏమండి, భాను అలా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత నిజం ఉంటుందండి. మీరేమైనా తప్పు చేస్తున్నారా? దయచేసి అలా చేస్తుంటే ఒప్పుకోండి. అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డాడీ, అక్క చాలా మంచిది. తనంత గట్టిగా చెప్తుందంటే మీరేమైనా చేశారా? నిజం చెప్పండి డాడీ. మీరు నోరు మూస్తారా? అక్కర్లేని విషయాల్లో కలుగు చేసుకుంటే మర్యాదగా ఉండదు. ఏంటండి వాళ్ళ మీద అరుస్తున్నారు? నిజమేంటో మాకు తెలుసని చెప్తున్నాం కదా. ఎందుకు అలా చేశారో చెప్పండి, లేదంటే వదిలేస్తానని మాత్రం అనుకోకండి. ఏంటి బెదిరిస్తున్నారు? మీరు ఇంటికొచ్చి గట్టిగా 4 మాటలు మాట్లాడితే నేను భయపడిపోతాను అనుకున్నారా? అయినా నన్ను ఇవన్నీ అడగడానికి మీరెవరు? మనిషి చచ్చిపోతే చచ్చిపోయాడని చెప్తాను. బాడీని కూడా అప్పగించాను కదా. ఇంకా ఏంటి నా మీద అబండాలు వేస్తున్నారు? మీరేమైనా మాట్లాడదలుచుకుంటే బయటికెళ్ళి మాట్లాడండి. నన్ను బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. చూడండి డాక్టర్, గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. విష్ణుమూర్తి చనిపోకపోయినా మీరు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. బాడీని అప్పగించానని అంటున్నారు. మరి చనిపోయాడని మీరు చెప్తున్న వ్యక్తి ఈరోజు బయట ఎలా తిరుగుతున్నాడు? మా కంటికి ఎలా కనిపించాడు? అంటే ఖచ్చితంగా ఇంకేదో జరిగింది. విష్ణుమూర్తి చనిపోయినట్టుగా మీరు నాటకం ఆడారు. మీరే ఏదో వేరే బాడీకి పోస్ట్ మార్టం చేశారని చెప్పి ఆ బాడీని తీసుకెళ్లి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. చాలా తెలివిగా బతుకున్న మనిషిని చచ్చిపోయాడని ప్రూవ్ చేశారు. ఒక క్రిమినల్ కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. తన వల్ల మీకు ఎంత ప్రాబ్లమో తెలుస్తుందా? మీరు చేసిన ఈ పని వల్ల అక్కడ బయట ఒక ప్రాణానికి ప్రమాదం ఉంది. ఒక ఇంటికి పెద్ద వినాశనం దాపరిస్తుంది. అలాంటి వ్యక్తులకి సాయం చేయడం ఎంత పొరపాటు ఇప్పటికైనా తెలుసుకోండి. చేసిన తప్పుని మర్యాదగా ఒప్పుకోండి. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా? నేనేం చేయలేదు. అయినా అసలు నన్ను ఇవన్నీ అడగడానికి మీరెవరు? నన్ను ఏమైనా అడగాలంటే డిహెచ్ఎంఓ అడగాలి, లేదా డిపార్ట్మెంటు అడగాలి. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో ఎలా చెప్పుకోవాలో నాకు తెలుసు. ఇంకా ఇక్కడే ఉన్నారంటే నా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని న్యూసెన్స్ కేసు పెడతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? గవర్నమెంట్ డాక్టర్ అయితే తప్పులు చేయొచ్చా? అక్కడ అన్యాయం జరుగుతుంది మా అమ్మకి. ఆ విష్ణుమూర్తి పగబట్టింది మా అమ్మ మీద. ఆవిడ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? ప్రాణాలు పోయాల్సిన నువ్వు ఒక క్రిమినల్కి సాయం చేసి సమాజం మీదకు వదిలేశావు. ఇలాంటి నిన్ను, నీలాంటి వాడిని అసలు క్షమించకూడదురా.